స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో చిత్రకళ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. పూలే ఆశయాలను ముందు తరాలకు అందించాలని పూలే వర్ధంతిలో మంత్రి స్వామి అన్నారు. ఇక వివరాలకు వెళితే ఒంగోలులోని స్థానిక మౌర్య హోటల్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 20వ తేదీలోపు ఎంట్రీలు వాట్సాప్ 9490026977 నంబర్కు పంపాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పెయింటింగ్, బ్యానర్ పెయింటింగ్, ముగ్గుల పోటీలు, చిత్రకళ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. ఒంగోలులోని స్థానిక మౌర్య హోటల్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కాన్సలైజేషన్ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 20వ తేదీలోపు ఎంట్రీలు వాట్సాప్ నంబర్ 9490026977 కు పంపాలని ఆయన కోరారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సృష్టి అకాడమీ చైర్మన్ రవీంద్ర, ఓక్రేజ్ స్కూల్ కరెస్పాండెంట్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ సక్సెస్ లో విలేకరుల పాత్ర చాలా ఎక్కువ. అయితే రేపు జరగబోయే జనవరి 18 నుంచి జనవరి 31 వరకు, అంటే 14 డేస్ 2 వీక్స్ జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్, దీంట్లో అనేక విభాగాలు దీంట్లో ఉన్నాయి. 64+ ఆర్ట్స్, నాటకాలు, నాటికలు, సంగీత నృత్య రూపకాలు, డ్యాన్సులు, కోలాటాలు, సన్నాయిలు, ఒకటేమిటి ఎవ్రీథింగ్. అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు కూడా. రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. పెయింటింగ్ పోటీల్లో ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి, 2 బ్యానర్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది, 3 మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి, 4 చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం. ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు, జూనియర్స్ 4 నుంచి 6 వరకు, సీనియర్స్ 7 నుంచి 10 వరకు, సూపర్ సీనియర్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ పెడుతున్నాం. వాట్సాప్లో ముందు ఆన్లైన్లో మాకు పంపించమంటున్నాం. అది స్క్రీన్ చేసి వాటిల్లో ది బెస్ట్ అనుకున్న వాటిని ఇక్కడ లైవ్లో ఇక్కడ ఆ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తాం. అన్ని విభాగాలు సేమ్ అదే విధంగా ఉంటాయి. అదేవిధంగా బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిందేమో పేపర్ మీద, బ్యానర్ పెయింటింగ్ అంటే క్లాత్ మీద పెయింటింగ్. ఇది కూడా సేమ్ అదే విధంగా 2 విభాగాలుగా పెడతాం. ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా పిల్లలకి, పెద్దలకి వాళ్ళ విభాగాలుగా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ అలా 4 విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో మాకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం రేపు జనవరిలో. బయట నుంచి వేరే వాళ్ళు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచి అవకాశం. చిత్రకళా ప్రదర్శనకి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ముందుకు తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సరియా, ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత, వివిధ సంఘాల నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ పూలే దంపతులు నాటి సమాజంలో నెలకొన్న వివక్షత, మూఢనమ్మకాలపై ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. వారు మరణించి 130 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా వారి సేవలను జాతి యావత్తు గుర్తుపెట్టుకుందన్నారు. జిల్లా కలెక్టర్ తమ్మిం అన్సరియా మాట్లాడుతూ సాంఘిక సంస్కర్త, మహిళల అభివృద్ధికి జ్యోతిబా పూలే ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణనాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అంజల, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్ నాయక్, వివిధ సంఘాల నీలం నాగేంద్రరావు, గంటా సుబ్బారావు, బంక చిరంజీవి, దార అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికి కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమి కొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న వివక్షని వారి స్ఫూర్తితో మనం అధిగమించాలని చెప్పేసి కోరుతూ ఆ మహానుభావునికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాంఘిక సంస్కృత, మహిళల అభివృద్ధికి రూపకర్త, సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. ఆయన స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు, ఒక రెవల్యూషన్ చేశారు. అదేవిధంగా కుల వ్యవస్థను, కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరించారు. సామాజిక రంగాల్లోనే కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు. ఆయన్ని మనం అందరూ కూడా స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా ఒక సమాజ సమగ్రాభివృద్ధి చెందిన 100% లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 200 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అంటే 1827లో జన్మించినటువంటి పూలే గారు సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా, సామాజిక అసమానతకు వ్యతిరేకంగా పోరాడి సమాజంలో అన్ని వర్గాలు సమభాగంగా సమానంగా ఉన్నప్పుడే సమాజం కూడా గౌరవప్రదంగా అభివృద్ధికరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి, అదేవిధంగా శూద్రులకు కూడా విద్య అందించాలి, శూద్రులు కూడా విద్య అందుకునేది అర్హులు, మరి మహిళలు కూడా ఆ రోజు విద్యకు దూరంగా ఉన్నారు, వారికి కూడా విద్య అందించాలని, సమాజంలో విద్యతోనే సమాజ అభివృద్ధి జరుగుతుంది, సమాజ చైతన్యం జరుగుతుందని విశ్వసించి ఆ దిశగా ప్రయాణం చేసి ఈ దేశంలో సామాజిక చైతన్యానికి నాంది పలికినటువంటి ఇండియా ఫస్ట్ సోషల్ రిఫార్మర్ మన పూలే గారు. రోజు మేమందరం కూడా మనందరం కూడా ఇక్కడ ఉండి మాట్లాడే అర్హత, ఆ అవకాశాలు వచ్చినాయి అంటే ఆ మహానుభావుడు అందించినటువంటి ఒక ధీరోదాత్తమైన పోరాట ఫలితం అని మీ అందరికీ తెలియజేస్తూ, మన ప్రకాశం జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే పెద్దలు చెప్పినట్టుగా 200 సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉన్నటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి, కుల వివక్ష అయితేనేమండి, అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మన భారతదేశంలో మరి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడే రోజులు. ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రమే దానికి సాధ్యమనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకునేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి మహిళ యొక్క విద్య కోసమే ఎక్కువగా పాటుపడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం ఎంతకని కృషి చేసినట్టు మహామహిషి మరి జ్యోతిబా పూలే గారు నివారించారు. అదేవిధంగా వాళ్ళ కోసం స్కూల్లో వాళ్ళ ఇంట్లోనే బావి తవ్వించాడు అంటరాని వాళ్ళ కోసం. అదేవిధంగా విద్యను ప్రోత్సహించారు. వాళ్ళ భార్య సావిత్రిబాబును టీచర్ చేసి ఆమె చేత అనే స్కూల్స్ పెట్టించారు. అదేవిధంగా అంబేద్కర్ గారు నాకు బుద్ధుడు, కబీరు మరియు అంబేద్కర్ 3 గురువులను ప్రకటించాడు. ఈయన పూలే గారికి పిల్లలు లేరు, ఒక యశ్వంతరావు అనే కొడుకును పెంచుకున్నాడు. భారతదేశ మహాత్ముడు పూలే గారు అని చెప్పి మేము నివాళులర్పిస్తున్నాం. వంగరు నగరంలో కొత్తపట్నం బస్టాండ్ కూడలి వద్ద శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి అఖండ పడిపూజ కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు.
ముందుగా అరటి బోధలతో అలంకరించిన మండపంలో స్వామివార్లను కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం స్వామివారికి విశేష పంచామృత అభిషేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ అఖండ పడిపూజ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజ కార్యక్రమాలను కనులారా వీక్షించారు. ఈ సందర్భంగా శివ గురుస్వామి ఆలపించిన సకల దేవతల భక్తి గీతాలు అందరినీ అలరించాయి. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప, భవానీ, శివయ్య, గోవింద గోవింద మాలదీక్షదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని మన ప్రజల్లో చూడడం అదేవిధంగా దాన్ని అయ్యప్పో స్వామి అయ్యప్ప ఫస్ట్ నగల జోన్ చేశాం. 2 కళ్ళు సాగినట్టు కన్నుల పండుగ జరిగింది. తర్వాత నిన్న 24వ తేదీ అన్న సంతర్పణ కార్యక్రమం జరిపించాం. అన్నకి మరొకసారి వారిని మనం అభినందించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప. మన మధ్యలో కాకా శ్రీను గారు, అలాగే నిర్మాంజన గారు, మన గోపాల్ గారు, సాయి కిషోర్ వారు కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రతి విషయంలో సహకరించి ఇక్కడే స్టేజ్ మీద ఉన్నాడు. వారు కూడా మేము స్వామివారు అభినందించవలసిందిగా. పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన లక్ష్యాలను డిసెంబర్ 10 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమ్మి మన్సరియా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 12వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లను సామూహికంగా ప్రారంభోత్సవం చేస్తున్నారని, జిల్లాకు నిర్దేశించిన 3,800 ఇళ్లను కూడా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస ప్రసాద్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హౌస్ వార్మింగ్ సెరమనీ జరగబోతుందో దానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా టార్గెట్ ఇచ్చారు. సో మనకు ఇచ్చిన టార్గెట్లో మనం ఇప్పటిదాకా కంప్లీట్ చేసినవి ఓన్లీ 38%. సో మనము ఇప్పుడు ఉన్న ఏదైతే మిగతా ఉన్నది 1329 ఏదైతే ఈజీగా చేయవచ్చో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ 10 days లోపల ఇవి అన్నీ కూడా పూర్తి చేయాలి. సో దీంట్లో దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. మిగతా ఆస్పెక్ట్స్ హౌసింగ్ రిలేటెడ్ అది కంటిన్యూస్గా మీరు చేసుకుంటారు. దానికి కూడా మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఫోకస్ పెట్టి
సో ఇప్పుడు ఈ రోజు బీసీ ప్రత్యేకంగా దానికోసమే పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఎక్కువ తహసీల్దార్ని ఇన్వాల్వ్ చేయలేదు. ఎక్కడైనా సైట్ ఇష్యూస్ ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాము. ఎందుకంటే వారికి ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ ఇది ఇప్పుడు జరుగుతుంది. సో దాని మీద వారు ఫోకస్ చేస్తున్నారు. వారిని దాని వలన దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ చేయట్లేదు. సో ఇప్పుడు హౌసింగ్ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ఎంపీడీఓస్, దెన్ ఏఈస్, దెన్ డిఈస్ ఉన్నారు. సో బేసిక్లీ ఎంపీడీఓస్, ఏఈస్ అండ్ డిఈస్. సో హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓస్ sole responsibility for the completion of housing. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే మీకు ఆర్సీ హౌసెస్ ఉన్నాయో అది మీరు ఇప్పుడు ఈజీగా చేయవచ్చు. పీడీ గారు చెప్పారు, ఫ్రంట్ సైడ్లో ప్లాస్టరింగ్ వేసి వైట్ వాష్ చేసి లోగో పెడితే కంప్లీషన్ అవుతుంది. అది మనం పెయింటింగ్ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా వీలు ఉండకూడదు. బికాస్ ఇట్ ఈస్ అ వెరీ మిగతా కంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీ జాబ్. సో దీంట్లో ఇష్యూస్ ఉంటే ఏదైనా చెప్పండి. ఈ పని అయితే నాకు తెలిసిన వరకు ఈజీగా చేయవచ్చు. 8,000 to 10,000 అవుతాయి. దాన్ని కూడా ఎక్కడికి చేయలేకపోతున్నారో వారిని గుర్తించి పీడీడీఆర్కే వారితో కోఆర్డినేట్ చేసుకుని లోన్స్ ఏదైనా తెప్పించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉంటే వారికి లోన్ ఇప్పించి కంప్లీట్ చేయించాలి. సో ఈ టార్గెట్ అనేది ఇట్ ఈస్ నాట్ సంథింగ్ అన్అచీవబుల్ టార్గెట్. నాకు ఈ నెక్స్ట్ 10 daysలో ఇవి అన్ని కూడా 100% పూర్తిగా కంప్లీట్ కావాలి. వాటిలో ఇప్పటి వరకు మనం 1436 గృహాలు మాత్రం పూర్తి చేసి 38% మనం చేస్తున్నాము. ఇంకా బ్యాలెన్స్ 2364 గృహాలు పూర్తి చేయాలి. వీటిలో ఏంటంటే ఆల్రెడీ రూఫ్ క్యాస్ట్ హౌసెస్ అంటే స్లాబ్ వేసిన ఇళ్ళని మేము మాత్రమే తీసుకుంటే కూడా 1321 గృహాలు అంటే ఓన్ సైట్స్ సొంత స్థలాల్లో వాళ్ళు ఏరికొని వాళ్ళు అడిగితే రిక్వైర్మెంట్ అడిగితేనే ఇచ్చిన ఇళ్ళ. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే అని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పులే వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పులే వర్ధంతి వేడుకల్లో జిల్లా జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వైసీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అధ్యక్షత వహించారు. ముందుగా జ్యోతిరావు పులే చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన, అణగారిన వర్గాల ప్రజలకు విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదని వైసీపీ నాయకులు కొనియాడారు. మహాత్మా జ్యోతి పులేను ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు కటారి శంకర్, శాసనసభ మాజీ సభ్యులు అద్దెన్న, బొట్ల రామారావు, బొట్ల సుబ్బారావు, కటారి ప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, రొండ అంజురెడ్డి, క్రాంతి కుమార్, రవణమ్మ, విజయలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి 134వ వర్ధంతి బాలబాలికలు చదివిపించిన మహానాయకుడు పూలే గారు. అటువంటి నాయకుని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు అందరిగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ మహనీయుని తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నతి సాధిస్తాయని, స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని 130-100 సంవత్సరాల క్రితం ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తిరిగి మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలియజేస్తాం. కుల వివక్ష, సాంఘిక దోపిడీ, అదేవిధంగా మూఢనమ్మకాలు, వాటికి కేంద్ర బిందువు అయినటువంటి బ్రాహ్మణాధిపత్యాన్ని బద్దలు కొట్టి మరి విప్లవ జెండా ఎగరేసినటువంటి తొలితరం విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఒంగోలు ఇన్ఛార్జి రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషం. మరి ఆదర్శంగా తీసుకోవటం మనందరం గమనించాం. అటువంటి మహనీయుడి యొక్క వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఒక సామాజిక పితామహుడు డాక్టర్ జ్యోతిబా పూలే గారు ఆ రోజే మహిళలకు విద్య అవసరమని ముందుగా ఆయన పెళ్లి చేసుకున్నటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి స్త్రీలకు విద్య అవసరమని విద్యను నేర్పినటువంటి గొప్ప మహాత్మా జ్యోతిబా పూలే. ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతిరావు
పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతోటే మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. తప్పు చేసిన వారు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఒంగోలులోని జ్యోతిబా పూలే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచిందని, ఇప్పటి వరకు ఎలాంటి కక్షపూరిత చర్యలకు తాము పాల్పడలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జరుగుతున్న రాదంతం గురించి మంత్రిని అడిగితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం మాట్లాడతానని మంత్రి స్పష్టం చేశారు. ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలిగిస్తున్నామంటే మేము స్వేచ్ఛిస్తున్నాం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షకి నుంచి తప్పించుకోలేని నిదర్శనం మొన్న ఒంగోలులో జరిగినటువంటి సంఘటనలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారే దాని మీద స్పందించారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నష్ట నివారణ కోసం మాట్లాడుతున్నారు. ఇది లోతుగా పరిశీలన చేసిన తర్వాతే మేము స్పందిస్తానండి దాని మీద. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణం నందు నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని సౌజన్య కన్వెన్షన్ నందు జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేళా కార్యక్రమాన్ని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డితో కలిసి రాఘవరెడ్డి ప్రారంభించారు. ప్రముఖ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన కంపెనీలతో పాటు సుమారు 100 మంది వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. అనంతరం వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించడంతో పాటు ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమంలో తమకు ఉద్యోగం రావడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేసి మాగుంట రాఘవరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగ అవకాశాలు పొందిన వారితో రాఘవరెడ్డి ముచ్చటించారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ ఉన్నవారు క్వాలిఫికేషన్ పెట్లూరు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేసిన మంత్రి స్వామి రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో సిబ్బందిని మందలించిన మంత్రి. కొండెపి మండలం పెట్లూరులోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర గ్రామ వార్డు సచివాలయాల శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం పట్ల మంత్రి సిబ్బందిని సున్నితంగా మందలించారు. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చూడాలని మంత్రి స్వామి ఆదేశించారు. మెడికల్ ఎందుకు పెట్టాడు? డిసెంబర్లో 30 సార్లు 50 మొత్తం మీద 35 సార్ అవును ఎమర్జెన్సీ 5 అయిపోయింది సార్. క్యాజువల్ లీవ్స్ అంటే మళ్ళీ వచ్చేలా ఉంది సార్. క్యాజువల్ లీవ్స్ 4 days పెట్టుకోవచ్చు సార్. క్యాజువల్ లీవ్స్ పెట్టుకోవడా? కంటిన్యూస్గా అట్లా 1 వీక్ దాకా పెట్టుకోవచ్చు.
తాము తాకట్టు పెట్టిన బంగారు నగలకు బదులుగా వేరే బంగారు నగలు ఇస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మణిపురం గోల్డ్ లోన్ కార్యాలయ సిబ్బంది అధికారులను నగలు తనఖా పెట్టిన భార్యాభర్తలు నిలదీసిన ఘటన చోటు చేసుకుంది. కందుకూరుకి చెందిన పసుమర్తి కోటేశ్వరరావు 2023లో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో మణిపురం గోల్డ్ లోన్ కార్యాలయంలో బంగారు వస్తువులు తాకట్టు పెట్టి 8,000 రూపాయలు రుణం తీసుకోవడం జరిగింది. అయితే తాకట్టులో ఉన్న బంగారు వస్తువులను తీసుకునేందుకు వచ్చిన పసుమర్తి కోటేశ్వరరావుకి వేరే బంగారు వస్తువులు ఇవ్వడంతో వారి మధ్యన వివాదం చోటు చేసుకుంది. తమ నగలు కాకుండా వేరేవి తమకు ఇస్తున్నారంటూ పసుమర్తి కోటేశ్వరరావు దంపతులు ఈ కార్యాలయంలో గోల్డ్ లోన్ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోమన్నావు. ఇష్టం వచ్చిందే చేస్తా. సీసీ కెమెరాది మాట తెలిసింది. 4 రకాలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఈ రింగు నాది కాదు, ఈ ఐటమ్ నాది కాదు సార్. నాది వచ్చేలాగా జేకే ఉంటుంది. పేరు సుభాష్ని, మా వారి పేరు పసుమర్తి కోటేశ్వరరావు. మాది కందులూరు గ్రామము. మణిపురంలో గోల్డ్ పెట్టామండి. ఆ గోల్డ్ పెట్టి నిన్న తీయటానికి వచ్చాము. ఆల్రెడీ ముందు రోజు వచ్చి 2,000 కట్టేసాము. మళ్ళీ నిన్న వచ్చి 19,000 చిల్లర దాకా కట్టాము. కట్టి అయిపోయినాక క్లోజ్ చేశారు. క్లోజ్ చేసి గోల్డ్ మాకు ఇచ్చారు. మాకు ఇచ్చినప్పుడు రింగు చెక్ చేసుకున్నాను నేను. మాకు రింగు ఇంగల్ని ఆ రింగు మాది కాదు. నేను ఎమ్మంటనే రింగు మారిందండి, ఈ రింగు మాది కాదు అని చెప్పాను. మీది ఇదేను, ఇది మీ పేరు మీద ఇదే ఉంది, ఇదే తీసుకోండి అన్నారు. కాదు మేడం, ఇది మాది కాదు, మా దానికి పేరు తేడా ఉంది అని చెప్పాను. దాంట్లో వేరే పేరు ఉంది, మాదేమో జేకే అని ఉంది సార్ పేరు. 4 గ్రాముల చిల్లర ఉంది గోల్డ్ వచ్చేసరికి. ఇంకో దాదాపు 5 గంటలకి 5:30 క్లోజ్ చేస్తే దాదాపు రాత్రి 11 గంటల దాకా అది చేస్తాం ఇది చేస్తామని కూర్చోబెట్టారు. 10 మంది దాకా వచ్చారు రాత్రి. తెల్లారి నాకు ఏదో ఒక పరిష్కారం చేస్తాము, మీ గోల్డ్ మీకు చేపిచ్చైనా ఇస్తాము, ఏదో ఒకటి చేస్తామని చెప్పారు రాత్రి అంతా. రాత్రి 11 గంటల దాకా ఇక్కడే ఉంచి వెళ్ళిపోయినాక ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని ముందు బయటికి పంపించేశారు సార్. బయటికి పోయినాక ఈరోజు ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. 11 గంటలకు వచ్చేసరికి రాగానే ఏంది మేడం ఏం చేశారని అడిగితే, తీసుకుంటే అది తీసుకో, లేకపోతే నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో, కేసు పెట్టుకో, ఏదైనా చేసుకో అని చెప్పింది. ఇప్పుడు దాకా సమాధానం అంటే అసలు లేదు. మీ పక్కింటి వాళ్ళది, మీ ఎదురింటి వాళ్ళది, నీ కొడుకుది, నీ కూతురిది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరైతే వాళ్ళకి ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ఒంగోలు కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులుగా బి సత్యసాయి శ్రీనివాసరావు, బి రాజశేఖర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో కలెక్టరేట్ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు కలెక్టరేట్ యూనిట్ నుండి అన్ని పోస్టులకు ఒక ప్యానెల్లో దరఖాస్తు చేయగా ఆ ప్యానెల్ ఏకగ్రీవమైందని అన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా షేక్ షజహాన్, మరో వైస్ ప్రెసిడెంట్గా కె శ్రీదేవి, లక్ష్మీబాయి, జాయింట్ సెక్రటరీలుగా ఎల్ వెంకటసాయి కుమార్, షేక్ ఖాదర్ బాషా, మహేశ్వర, వెంకటబాబు, రాజు, ఈసీ మెంబర్గా రాధాకృష్ణమూర్తి, ప్రియాంక ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సత్యసాయి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీఆర్ఎస్ఏ జిల్లా నాయకులు పిన్నికి మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, ఊతకల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణమోహన్, జె డానియేలు, రాజేష్ కాశీ సభ్యులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్గా బి సత్యసాయి శ్రీనివాసరావు, ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్ బొప్పరాజు గారి నాయకత్వం, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. బాబు టీం రండి అన్న. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.